గోధుమ పిండి పెసరపప్పుతోని చెక్కలు చేసుకుందాం. దీనికి ఒక కప్పు పెసరపప్పు 2 గంటల పాటు నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. పెసరపప్పు నానబెట్టేస్తున్నాం కదా, శుభ్రం కడిగేసుకుని ఒక గిన్నెలో మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. అల్లం ఉంటే అల్లం వెల్లిపాయ వేసుకోండి. నేను అల్లం వెల్లి పేస్ట్ ఉంది వేసుకుంటున్నాను. నేను దీన్ని మెత్త మిక్సీ పట్టుకుందాం. నీళ్ళు పోయకుండా, నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలు తీసుకుందాం. దీంట్లోనే కొద్ది జీలకర్ర, సాల్ట్, కొద్ది నువ్వులు వేసుకుందాం. దీంట్లోనే ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాం అదే కప్తో 3 కప్పులు గోధుమ పిండి వేసుకుందాం. దీంట్లోనే కొద్ది కరివేపాకు కూడా. ఇందాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 3 చెంచాలు పెసరపప్పు తీసుకొని పక్క పెట్టుకొని అది వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వేడి చేసుకొని నూనె మరగబెట్టుకొని వేసుకోండి. నెయ్యి అంటే నెయ్యి వేసుకోండి, మీ ఇష్టం అది. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు పిండి ఇలా కలిపేసుకోండి. నేనైతే మటుకి ఒక చుక్క కూడా వాటర్ వేయకుండా ఆ పిండి సరిపోయింది. మీకు ఒకవేళ ఏమైనా నీళ్ళు పడతాయి అనుకుంటే కొద్ది నీళ్ళు కానీ నూనె కానీ కలుపుకోండి. మనం కలుపుకున్న పిండిలోంచి పిండి తీసుకొని ఇలా ముద్దలా చేసుకొని చపాతీ చేసుకుందాం. కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ఇలా చపాతీలా చేసుకొని జంతికలు గొట్టం ఉంటుంది, గొట్టంతో ఇలాగా బిళ్ళల్లా కట్ చేసుకుందాం. ఈ మాత్రం మందంగా చపాతీలా చేసుకొని కట్ చేసుకున్నాం. దీనికి ఇలాంటి చెంచా పెట్టుకొని ఇలా బెజ్జలు పెట్టుకోండి. డీప్ ఫ్రైకి బండిలో ఆయిల్ పోసుకొని వీటెక్కనిద్దాం. అన్నీ ఇలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది. దీంట్లో ఒకటి వేసుకోండి. ఇలా 2 పక్కల ఎర్రగా వేగిపోయాక తీసేసుకుందాం. కరకరలాడే కారంగా గోధుమ పిండి పెసరపప్పు చెక్కలు రెడీ.